తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను రైతు కార్యకర్తను. దేశ సంపదలో 80% పైగా కేవలం 20% కన్నా తక్కువ మంది ఉన్నటువంటి ధనవంతులు అనుభవిస్తున్నారని, మరి కేవలం 20% సంపదతో దేశంలో 80% మంది జీవిస్తున్నారని, ఇది తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని చెబుతూ, రాష్ట్రంలో మరియు దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి దినదినము దిగజారుతున్నది కాబట్టి వారిని ఆర్థికంగా కాపాడడానికి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వారికి పండించిన పంటకు లాభసాటిగా మద్దతు ధర నిర్ణయించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎప్పటికైనా పతనం తప్పదని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ వారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వారు ఆర్థికంగా బలంగా ఉండాలని భావించి అప్పుడు పాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవినీతిని గురించి చూసి చూడనట్టు వదిలేయడం జరిగింది. ఇదే అదనుగా భావించినటువంటి అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడి వారు అక్కడ దొరికిన వారు దొరికినంత వందలాది వేలాది కోట్ల రాష్ట్ర సంపదను ప్రజా సంపదను దోచుకొని రాజభవనాలు లాంటి ఇల్లు, ఫామ్ హౌజులు, ఖరీదైన కార్లు మరియు విలాసవంతమైన జీవితాలు గడపడమే కాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఓటు ఒక్కడికి 6,000 రూపాయల వరకు చెల్లించి కొనగలిగారని చెప్పి రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవినీతి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రజా సంపద పెద్ద ఎత్తున దోపిడీకి గురైనప్పుడు ఉక్కుపాదంతో అంచాల్సినటువంటి వ్యవస్థలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ వారు కానీ అప్పటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల అవినీతి గురించి తమ దృష్టికి ఏమీ రాలేదన్నట్టు వ్యవహరించారు. దీనితో ప్రత్యక్షంగా నష్టపోయింది తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు, యువత, నిరుద్యోగులు మరియు తెలంగాణ రాష్ట్రం. రాష్ట్ర సంపదను పెద్ద ఎత్తున కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వారి దోపిడీకి సహకరించినటువంటి బీజేపీ పార్టీ నాయకులు బలపరుస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గ్రామ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్.